భారతదేశంలో మైనారిటీలకు రక్షణ లేదని, బంగ్లాదేశ్లో మైనారిటీలకు ఏ విధంగా రక్షణ లేదో భారతదేశంలో కూడా లేదని బంగ్లాదేశ్ను సపోర్ట్ చేయకనే చేస్తున్నాడు ఎంఐఎం నాయకుడు. ఈ సన్నాయి నొక్కులు ఎందుకు? ఎంత ధైర్యంగా అతను మాట్లాడుతున్నాడు అంటే భారతదేశంలో ఎంత సురక్షితంగా ఎంఐఎం మిగతా మైనారిటీలు ఉన్నారో మనం అర్థం చేసుకోవాలి. తప్పనిసరిగా ఇటువంటి వాళ్ళ మీద రాజ్యాంగపరమైనటువంటి చర్యలను తీసుకొని ఏ సందర్భాన్ని బట్టి ఆ విధంగా అతడు మాట్లాడాడో, మైనారిటీల హక్కులు అధికంగా వాడుతున్నారు కానీ భారతదేశంలో తక్కువ ఎక్కడా వాడట్లేదు. భారతదేశంలో మైనారిటీలకు హక్కులు లేవు అంటే ప్రపంచంలో మైనారిటీలకు ఎక్కడా కూడా హక్కు లేదు. అసలు ఈ ముస్లిం కమ్యూనిటీకే ఎక్కడా కూడా సురక్షితమైనటువంటి ప్రాంతం లేదు. భారతదేశం ఒక్కటే సురక్షితమైనటువంటి ప్రాంతముగా గుర్తించాలి. తప్పనిసరిగా ఇటువంటి మాటలు ఉపసంహరణ చేసుకోవాలని చెప్పి ఈ తెలంగాణలో ఉండేటువంటి హైదరాబాద్ వాదులందరూ కూడా ఎంఐఎం మీద తప్పనిసరిగా ప్రశ్నిస్తారని చెప్పి సిటిజన్స్ ఫామ్ కోరుతున్నది. జై హింద్.